పాలమూరు జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన నిన్న స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహలం, జయ జయ ధ్వానాల మధ్య స్వామివారి ఊరేగింపు అత్యంత ఘనంగా జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ ఎస్ఎన్ న్యూస్కు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ వాగ్దేవి సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. ఈ వైభవ వేడుకలను కళ్లారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గురువారం నాడు శ్రీనివాస కళ్యాణం జరగనుందని, ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొని స్వామివారి కృపకు అందరూ పాత్రులు కావాలని వెల్లడించారు.
నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ దే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ దే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని కలుగరే శ్రీమలయలోచులు చలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాండవ వరదాయని పాడరే అండజవాలను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాలను కొనియాడరే కుండల నాయకుని కోరరే గంధితు మాధవుని తలచర జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలయనందుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలయనందుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు పలుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు పలుకరే జనులు గోవింద 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 మన పాలమూరులో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. ప్రతిరోజు కూడా స్వామివారు ఒక్కొక్క వాహనంలో శోభాయాత్ర చేసుకుంటూ నేడు 6వ రోజు ఈరోజు గరుడారూఢుడై స్వామివారు తిరుమారు అంటే తిరువీధులు స్వామివారికి ప్రాకారంలో స్వామివారు భక్తజనం సందోహంలో స్వామివారు ప్రదక్షిణ చేస్తారు. శోభాయాత్ర చేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు సిద్ధమయ్యారు.
మనకి గరుడ వాహనుడు. మామూలుగా దేవతల్లో అందరికి కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనం ఉంటుంది. ముఖ్యంగా విష్ణుమూర్తికి గరుడ వాహనుడు అనేటువంటి పేరు. గరుడ వాహనం అంటే స్వామివారికి అత్యంత ప్రీతి. అందుకే మనకు భారతీ తీర్థ స్వామివారు కూడా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం అని చెప్పేసి మనను విశేషంగా స్వామివారిని గరుడ గమనాన్ని ప్రార్థించారు. గరుడ గమన అనేటువంటిది అంత విశేషమైనటువంటిది. అలాంటి విశేష ఉత్సవం నేడు జరుగుతోంది. దీనివల్ల విశేషంగా స్వామివారికి అనుగ్రహంతో మన దేశమంతా కూడా సస్యశ్యామలంగా సకాలంలో వృష్టి పడి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం. దాంతో పాటు నవరాత్రి దీక్షతో బ్రహ్మోత్సవాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా రేపు వరుణయాగం ఉంటుంది. విశేషంగా చాలా క్షామం ఏర్పడ్డది కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి వరుణయాగం విశేషంగా సశాస్త్రీయంగా వరుణయాగం చేస్తున్నాము. అట్లాగే రేపు సాయంకాలం గజవాహన సేవ, అట్లాగే ఎల్లుండి 16వ తారీఖు నాడు సాయంకాలం 6 గంటలకి స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం, 17వ తారీఖు సుదర్శన హోమము, 17వ తారీఖు సాయంకాలము రథయాత్ర కార్యక్రమం కూడా ఉంటాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.